అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీహార్లో రాజకీయం వేడెక్కింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత రాజుకుంటోంది. అయితే బీజేపీని ఇరుకున పెట్టబోయి కాంగ్రెస్ పార్టీ మళ్లీ సెల్ఫ్ గోల్ వేసుకుంది. ప్రధాని మోదీ దివంగత మాతృమూర్తిని మరోసారి రాజకీయాల్లోకి లాగి విమర్శల పాలైంది. బీహార్లో రాహుల్ గాంధీ నిర్వహించిన ఓటర్ అధికార యాత్రలో ప్రధాని మోదీని, ఆయన మాతృమూర్తిని కొందరు దూషించడం పెనుదుమారం రేపింది. చనిపోయిన తన తల్లిని రాజకీయాల్లోకి లాగుతున్నారని మోదీ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ బీహార్ వ్యాప్తంగా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ దుమారం చల్లారక ముందే మరో వివాదం రాజేసింది కాంగ్రెస్ పార్టీ. మరోసారి ప్రధాని మోదీ తల్లిని కించపరిచేలా వ్యవహరించింది. మోదీ దివంగత మాతృమూర్తి ఏఐ వీడియోను ఎక్స్లో పోస్టు చేసింది బీహార్ కాంగ్రెస్. ప్రధాని మోదీకి ఆయన తల్లి హీరాబెన్ కలలో కనిపించి నిందిస్తున్నట్టు ఏఐ వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు కాంగ్రెస్ నేతలు. పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు లైన్లో నిలబెట్టావు, ఇప్పుడు నా పేరు మీద బీహార్లో రాజకీయం చేస్తున్నావు, నన్ను అవమానించేలా బ్యానర్లు పోస్టర్లు వేయిస్తున్నావు, బీహార్లో నువ్వు మళ్లీ నాటకాలు ఆడుతున్నావు, రాజకీయం పేరుతో ఇంకా దిగజారిపోకు అంటూ మోదీకి ఆయన తల్లి చెబుతున్నట్టు ఫేక్ ఆడియోను వీడియో బ్యాక్గ్రౌండ్ లో యాడ్ చేశారు. బీహార్ కాంగ్రెస్ ఏఐ వీడియోను బీజేపీ తీవ్రంగా ఖండించింది. మహిళలను, మాతృమూర్తులను అవమానించడమే కాంగ్రెస్ పని అని దుయ్యబట్టింది. బీహార్ను బీడీగా వ్యాఖ్యానించడం, మనతో లేని వ్యక్తి గురించి ప్రస్తావించడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు కమలం నేతలు. ప్రధాని మోదీ తల్లి విషయంలో కాంగ్రెస్ పశ్చాత్తాపం చూపించడం లేదన్నారు. బీహార్ ప్రజలే కాంగ్రెస్ ఆర్జేడీ కూటమికి తగిన సమాధానమిస్తారన్నారు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్. ఏఐ వీడియోపై వివాదం చెలరేగడంతో కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఆ వీడియో ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు పోస్టు చేశారో చెప్పాలని బీహార్ కాంగ్రెస్ పెద్దలను కోరింది. అయితే ఎన్నికల ముందు జరగాల్సిన నష్టం జరిగాక వాకబు చేసి చర్యలు తీసుకుని ఏం ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు హస్తం పార్టీలోని న్యూట్రల్ నేతలు. అక్టోబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.